మొన్న కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పదే పదే ఒక మాట ఏమని చెప్పిండంటే 6,000 కోట్ల స్కామ్ అయింది, కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, 6 కాంట్రాక్టర్లు ఇచ్చిండ్రు, ఆ 6 కాంట్రాక్టర్లు ఫలానా ఫలానా లీడర్ బెనామీలు అని చెప్పి కేఎల్ఎస్ఆర్ సంస్థ మీద గంభీరమైన ఆరోపణలు చేసిండు. కేఎల్ఎస్ఆర్ అనేది ఒక ప్రైవేట్ కాంట్రాక్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనంట. జనరల్గా ఇది గవర్నమెంట్ వర్కులు ఏవైతే రోడ్స్, ఇరిగేషను, అమృత్, జేజేఎం, స్కూల్ బిల్డింగ్లు ఏవైతే ఉంటాయి కదా, ప్రభుత్వ పనులు ఇవి చేస్తుంటుందంట. అయితే ఆరోపణలు అనేది కేవలం అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ మీదనే మాట్లాడతలేరు. ఇక్కడ 2-3 ఆరోపణలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయనంటే ఇంటెన్షనల్ ఫెసిలిటేషన్ ఒకటి కనబడుతున్నది, ఇన్సాల్వెన్సీ స్టేటస్ కూడా ఒకటి కనబడుతున్నది. అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడిన మాటలలో గంభీరమైన ఆరోపణలు ఏమేమి ఉన్నాయంటే ఫైనాన్షియల్ ఇంప్రొపరైటీ కనబడుతున్నది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనబడుతున్నది, పబ్లిక్ ఫండ్ని డైవర్షన్ చేసిండ్రు అని చెప్పి గంభీరమైన చేసిండు. దాని తర్వాత ఇదంతా చేసి సిట్టు విచారణ అని చెప్పి ఈ పెద్ద స్కామ్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుతున్నాడు అని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడారు.